హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిశ్రీ 2016. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్వీట్ రాగి జావా పాలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రాగి జావా తయారీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, 1 కప్పు దాకా బాయిల్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, సాల్ట్, వాటర్. ఇక ఈ స్వీట్ రాగి జావా తయారు విధానాన్ని చూద్దాం. ముందుగా మనం జీడిపప్పుని కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకుందాం. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యే లోపల మనం రాగి పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని దానికి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మనం రాగి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుతూ కలుపుకోవాలి. మనం ఈ రాగి జావని 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి ఈ రాగి జావకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి బాయిల్డ్ మిల్క్, హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి జావని ఒక గ్లాసులోకి తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన స్వీట్ రాగి జావ రెడీ. ఈ రాగి జావని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఎంతో మంచిది మరియు హెల్దీ కూడా. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.